అందరికీ హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి చింతకాయ చట్నీ వేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు, పచ్చికాయలు, ఈ చట్నీ ఉంటుంది కదా, ఫస్టే మనము దంచి పెట్టేసుకుంటాం అన్నట్టు, ఉప్పు పసుపు కలిపి, కొత్తిమీర, పుదీనా. ఇవి ఎల్లిపాయలు వచ్చి కచ్చాపచ్చగా దంచుకోవాలి. మిక్సీలో కన్నా ఈ రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిరపకాయలు కూడా కచ్చపచ్చగా దంచుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ చట్నీలో ఫస్టే ఉంటుంది ఉప్పు పసుపు, అందుకే కొంచెం వేస్తున్నా. కొత్తిమీర పుదీనా వేసి దంచుకోవాలి. ఇప్పుడు ఈ చింతకాయ చట్నీ వేసి దంచుకోవాలి. ఇట్లా మొత్తం దంచుకోవాలి. జీలకర్ర పొడి, జీలకర్ర, మెంతులు ఫస్టే పౌడర్ చేసి పెట్టుకున్న 1 స్పూను. ఈ జీలకర్ర మెంతుల పొడి టేస్ట్ బాగుంటుంది ఇందులో చట్నీలకు. ఈ చట్నీ పెరుగన్నంలోకి ఎండాకాలంలో తింటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మేము చిన్నప్పుడైతే బాగా తింటుంటిమి. చట్నీ సరిపోయేంత పోపు చేసుకుందాము. నేను కొంచెమే వేసిన కదా, నేను కొంచెమే వేస్తున్న పోపు. ఇప్పుడు 3 ఎండు మిరపకాయలు, కొన్ని మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఈ పప్పులు వచ్చేసి మనం చట్నీ తింటుంటే పళ్ళ కిందికి వస్తాయి కదా, టేస్ట్ బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే చేసుకొని తింటారా? ఎంతమంది తింటారో వాళ్ళు చెప్పండి. పెరుగన్నం, చింతకాయ తొక్కు, మన తెలంగాణలో తొక్కే అంటాం కదండి. బాయ్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.